సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈఎఫ్ఎల్ విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిసి చెలో ఈఎఫ్ఎల్యూ అనేటువంటి ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారాలను బ్రాహ్మణిజంతో కూడుకొని ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులను కక్షపూరితంగా వాళ్ళను ఏదో పేరుతోటి ఇట్ల నుంచి రెస్టిగేట్ చేయడం, చిన్న చిన్న కారణాల గురించి అద్దం పలిగిందని చెప్పేసి వివిధ కారణాలతోటి వాళ్ళ రెస్టిగేషన్ మొత్తం ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, దళిత బహుజన విద్యార్థులు యావత్తు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ దాన్ని చలో ఈఎఫ్ఎల్యూ అని చెప్పేసి 12వ తారీఖు ఈఎఫ్ఎల్యూ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి ఎంఐఎం పార్టీగా స్టూడెంట్స్గా అందరం పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఇప్పటికైనా సునయన్ సింగ్ అనే వీసీ గారు ఇప్పటికైనా విద్యార్థుల పట్ల కక్షపూరితమైనటువంటి వైఖరిని మాని విద్యార్థులతోటి సత్సంబంధాలు ఉన్నప్పుడు మాత్రమే యూనివర్సిటీస్ బాగుపడతాయి, పరిశోధనలు జరుగుతాయి. పరిశోధన జరగాలి తప్ప హింస జరగకూడదు. యూనివర్సిటీలలో ఆ హింస జరగకూడదంటే విద్యార్థులతో కలిసి మాట్లాడుకోవాలి. టీచర్ అంటే పిల్లగానికి బుద్ధులు చెప్పే తల్లిలా ఉండాలి తప్ప కక్షపూరితంగా ఇట్లా విద్యార్థులను, అది వెనుకబడిన విద్యార్థులను టార్గెట్ చేయడం అనేది ముమ్మాటికి తప్పు అని చెప్పేసి పూర్తి మద్దతు ఎంఐఎం నుంచి, విద్యార్థుల నుంచి పూర్తి మద్దతు చెలో ఈఎఫ్ఎల్యూకి ఇస్తున్నాం.